సౌందర్య లహరి రెండో శ్లోకం. తనీయాసం పాసం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహంతేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరాసక్షుం ధైన్యం భజతి బసితో ధూలన విధిం. అర్థం: అమ్మా, నీ పాదానికి అంటిన ధూళిలోని ఒక కణాన్ని స్వీకరించి బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణము ఎటువంటి లోపం లేకుండా చేయగలుగుతున్నాడు. ఈ ధూళి కణాన్నే విష్ణువు తన 1000 తలలపైన అతి కష్టం మీద మోయుచున్నాడు. శివుడు ఆ ధూళి కణాన్నే విభూతిగా ధరిస్తున్నాడు. నీ పాదాల నుండి పుట్టిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారు. శ్రీమాత్రే నమః.